నమస్తే అండి, నేను డాక్టర్ బ్రహ్మప్రసాద్, సీనియర్ కన్సల్టెంట్ న్యూరో అండ్ స్పైన్ సర్జన్, అపోలో హాస్పిటల్, సికింద్రాబాద్. సో కామన్గా కారణాలు ఏంటి సయాటికా అని మాట్లాడితే ఫస్ట్ అండ్ మోస్ట్ కామన్ థింగ్ వచ్చేసి మనకి హర్నియేటెడ్ డిస్క్ అండి. అంటే మనం ఇంతకుముందు అనుకున్నట్టు మన వెన్నుపూసలో 5 ఉంటాయి వర్టికల్ బాడీస్, ఇక్కడ L1, L2, 3, 4, 5, S1. సో ఇక్కడ మనకు వచ్చేసి ప్రతి బాడీ మధ్యన ఇలా డిస్క్ అని ఉంటుంది. ఆ డిస్క్ ఏంటంటే అది మనకి షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తుంది అనమాట. మనకి దేవుడు ఇచ్చిన మంచి గొప్ప షాక్ అబ్జార్బర్ ఇది. జనరల్లీ ఏంటంటే ఏజ్ పెరుగుతున్నా కొద్దీ ఈ డిస్క్లో వాటర్ కంటెంట్ తగ్గిపోతుంటుంది. ఆర్ మీరు ఎక్కువ స్ట్రెయిన్ చేసుకుంటున్నారు, ఎక్కువ డ్రైవింగ్ చేస్తున్నారు, ఎక్కువ వెయిట్స్ లేపుతున్నారు, అట్లాంటప్పుడు కూడా ఇది ఏజ్తో పరంగా వచ్చిన మార్పులనే కాకుండా ఆ వాటర్ కంటెంట్ ఫాస్ట్గా డ్రై అయిపోతుంది అనమాట. అట్లాంటప్పుడు ఏమవుతుంది, దీని స్ట్రెంత్ తగ్గిపోయి ఇది వచ్చేసి మనకి ఇలా వెనక్కి వచ్చేసి ఆ డిస్క్ మొత్తం అంతా నర్వ్ వచ్చేస్తుంది అనమాట. సో దాట్ ఈస్ ది మోస్ట్ కామన్ కాజ్ ఫర్ సయాటికా. అంటే హర్నియేటెడ్ డిస్క్ వీక్ అయిపోయేసి వెనక్కి వచ్చేసి నర్వ్ పోయే దారిలో అక్కడ పించ్ చేస్తుంది అనమాట. దాట్ ఈస్ కాల్డ్ సయాటికా అండ్ దాట్ ఈస్ హర్నియేటెడ్ డిస్క్. రెండో కారణం వచ్చేసి ఫొరామినల్ సినోసిస్ అండి. అంటే మనకి ఇదే నర్వ్, మనకి ఈ నర్వ్ ఏదో బయటకు వచ్చే దారి ఉందో ఈ దారిలో ప్రధానంగా చూస్తే బోన్స్, చుట్టుపక్కల జైగోఫాషియల్ జాయింట్స్ అంటాం, ఆర్ ఫాషియల్ జాయింట్స్ అంటాం, ఆర్ పెడికల్ అంటాం, ఆర్ డిస్క్. సో ఇందులో సంబంధించిన ఏదైనా కారణం, ఒకవేళ లిగమెంట్స్ దానికి సంబంధించిన గమ్ కానీ అది కండ పెరిగినా, లేదంటే ఏజ్ పరంగా మార్పుల వల్ల ఆర్ పని వల్ల ఈ జాయింట్స్ వాసన మనకి ఫొరామిన్ అనేది సన్నగిపోతుంది అనమాట. అట్లాంటప్పుడు ఏమవుతుంది, ఆ కిందికి వచ్చిన నాలుగు మళ్ళీ పెంచేస్తుంది. సో దాట్ ఈస్ ఆల్సో వన్ కామన్ కాజ్. ఇంకో కారణం వచ్చేసి స్పైనల్ స్టెనోసిస్ అండి. ఇప్పుడు మనం ఫొరామినల్ స్టెనోసిస్ అంటే నరం వచ్చే దారిలో ఎక్కడైతే మనం వస్తుంది అనుకున్నామో అట్లానే ఎక్కడైతే క్లోజ్ అవుతుంది అనుకున్నామో దారి, అట్లా స్పైనల్ స్టెనోసిస్ అంటే స్పైనల్ కార్డ్కి సంబంధించిన ఏరియాలో ఇది స్పైనల్ కార్డ్ లోపల పోతుందో వెన్నుపూస, అక్కడ వచ్చే దారి కూడా దగ్గరకు అవుతుంది అనమాట. అది ఎందుకు అవుతుంది, సిమిలర్లీ సేమ్ మనకి ఏజ్ పెరిగినా, లేదు డ్రైవింగ్స్ ఎక్కువ అవుతున్నాయి, బోన్ స్ట్రెంత్ వీక్ ఉంది, మీకు వెయిట్స్ ఎక్కువ లిఫ్ట్ చేస్తున్నారు, అబ్నార్మల్ పొజిషన్లో కూర్చుంటారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ అనుకోండి, మీరు గంటల తరబడి కూర్చుంటారు, మీకు టైం దొరకకపోవచ్చు, లేచి కూర్చోడానికి కూడా మీకు వీలు పడకపోవచ్చు. అట్లాంటప్పుడు కూడా కంటిన్యూస్ కూర్చున్నా కూడా ఏమవుతుందంటే మీకు ఆ వెయిట్ బేరింగ్ యాక్సెస్ అనేది, మనకి జనరల్గా వెయిట్ చూస్తే మనకి ఇది పెద్ద పిల్లర్ అనమాట మన బాడీది. ఇది 90% ఆఫ్ వెయిట్ జనరల్లీ మీకు ముందు నుంచి వెళ్ళాలండి యాక్సెస్. కానీ ఏజ్ పెరుగుతున్నా కొద్దీ ఆర్ మీరు చేసే పని వల్ల ఆ వెయిట్ బేరింగ్ యాక్సెస్ అనేది ముందు నుంచి కాకుండా వెనుక నుంచి షిఫ్ట్ అవుతుంది అనమాట. అంటే 50% వెయిట్ బేరింగ్ దీని నుంచి వచ్చేస్తుంది. అట్లాంటప్పుడు ఏమవుతాయి, ఈ స్మాల్ జాయింట్స్ లావ్ అయిపోతాయి అనమాట ఆ వెయిట్ తీసుకుంటున్నందుకు. అది తీసుకున్నందుకు ఇంకా ఇతర కారణాల వల్ల ఈ నరం బయటికి రావడం, మీకు క్లోజ్ అయిపోవడము, లేకపోతే వెన్నుపూస మొత్తం దారి బ్లాక్ అయిపోవడము, దాన్ని క్లాడికేషన్ అంటాం. నడికలోపతితో పాటు అంటే సయాటికాతో పాటు క్లాడికేషన్ సింటమ్స్ వస్తాయి. క్లాడికేషన్ అంటే మీకు నిలబడితే నొప్పి రావడము, మీరు ఎక్కువసేపు కూర్చున్నా కాలు తిమ్మిరి పట్టేయడము, మొద్దుబారడము, 2 అడుగులు వేసినా కూడా మీరు నడవలేకపోవడము, అక్కడ కూడా మీకు మొత్తం మొద్దుబారి టైట్ అయిపోయి కాళ్ళు పిక్కలు టైట్ అయిపోవడము, తొడలు టైట్ అయిపోవడం అంటాం కదా. సో ఇలాంటి సింటమ్స్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఇంకో కామన్ కారణం వచ్చేసి స్పాండైలోలిస్థెసిస్ అంటాం. అంటే లిస్థెసిస్ అంటే మనం ఇంతకుముందు అనుకున్నట్టు ఎక్కువ వర్క్ అవుతుంది, ఎక్కువ వంగి పని చేస్తున్నారు, యూజువల్లీ లేబరర్స్ కానివ్వండి, హెవీ పనులు చేసే వాళ్ళు ఉంటారు, మిషనరీస్ ఇండస్ట్రీస్లో చేసే వాళ్ళు ఉంటారు, లేదంటే సాఫ్ట్వేర్ దాంట్లో కూడా మీకు చైర్ పొజిషన్ కరెక్ట్ లేదు, మొత్తం వంగి పని చేస్తున్నారు, అబ్నార్మల్గా పని చేస్తున్నారు. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే ఈ ఫాషియల్ జాయింట్స్ అనుకున్నాం కదా, ఈ జాయింట్స్ వీక్ అయిపోతాయండి. వీక్ అయ్యి ఏమవుతుంది, ఇది ఇలా ముందుకు వెళ్ళిపోతుంది అనమాట, ఇట్లా రైట్. సో ఇలా ముందుకు వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుందంటే ఆ లోపలికి వచ్చే నర్వ్ దాంతోపాటు లాగిపోతుంది. దాట్ ఈస్ కాల్డ్ స్పాండైలోలిస్థెసిస్. సో క్రమక్రమేణా అది ముందుకున్న బాడీ జారిపోవడము, ఎక్కువ జారిపోయి గ్రేడ్ 1, గ్రేడ్ 2 అంటాం. సో అలా జారిపోయినప్పుడు కూడా ఆ నర్వ్ లాక్కుపోయి సయాటిక్ నర్వ్, అట్లాంటప్పుడు కూడా మనకి సయాటిక్ వచ్చే అవకాశం ఉంటుందండి. ఇంకోటి ఏజ్ పరంగా వచ్చిన మార్పులు, ఆస్టియోఆర్థరైటిస్ అంటాం కదా. ఎక్కడైనా మనకి ఇప్పుడు ఏజ్ పరంగా అన్ని జాయింట్స్, అన్ని మజిల్స్, మనకి స్కిన్తో పాటు పళ్ళతో పాటు అన్ని ఏజ్ అవుతాయి. అట్లానే స్పైన్ కూడా ఆ ఏజ్ పరంగా వచ్చిన మార్పుల వల్ల ఆస్టియోఆర్థరైటిస్ ఆఫ్ ది ఫెసెట్స్ అట్లాంటప్పుడు కూడా కావచ్చు. ఆ ఫెసెట్ జాయింట్స్ కూడా అరిగినప్పుడు మళ్ళీ అది పెరగడము, అది మళ్ళీ నర్వ్ ఒత్తేయడం, ఇలాంటివి కూడా జరగవచ్చు. తర్వాత కామనెస్ట్ కాజ్ వచ్చేసి ఇంజరీ, మనకి దెబ్బ తగిలినప్పుడు కానివ్వండి, రైట్. ఇప్పుడు నేను చెప్పినట్టు డ్రైవింగ్లో కానివ్వండి, మీరు ఎక్కువ కూర్చున్నారు, అబ్నార్మల్ సీట్ ఉంది, కూర్చున్నారు, ఆ నర్వ్ వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే థిక్ నర్వ్ ఉంటుంది కదా, అది 2 సెంటీమీటర్ థిక్ ఉంటుంది. సో మనకి థిన్ పర్సన్స్ అంటే సన్నగా ఉన్న వాళ్ళు, లేదు జనరల్గా మనకి పర్స్ వ్యాలెట్ అనేది పెట్టుకుంటాం, వెనక పెట్టుకుంటాం, అట్లా ఉన్నప్పుడు కూడా
ఆ వ్యాలెట్ వెనుక పెట్టినప్పుడు ఏంటంటే ఆ నర్వ్కి ప్రెస్ అవుతూ ఉంటుంది అనమాట. అట్లాంటప్పుడు కూడా సయాటికా రావచ్చు. సో దీస్ ఆర్ ఆల్ కామన్ రీజన్స్. ఇంకో కారణం చూసుకుంటే మనకి ప్రెగ్నెన్సీ. కామన్గా ప్రెగ్నెన్సీలో ఏమవుతుందంటే మనకి వెయిట్ పెరిగినప్పుడు ఇక్కడ మనకి యూట్రస్లో బేబీ గ్రో అవుతున్నప్పుడు మనకి లంబార్ ఏదైతే ఉందో రీజన్లో దాని మీద వెయిట్ ఎక్కువ పడుతుందండి. దాన్ని ఎగ్జాజరేటెడ్ లంబార్ లార్డోసిస్ అంటాం. నార్మల్గానే మనకి మీరు ఇట్లా చూస్తున్నప్పుడు లంబార్ స్పైన్కి ఇలా ఉండాలండి షేప్. ఇది రైట్ షేప్ ఇది ఇలా ఉండాలి. ఇది ఏమవుతుందంటే ప్రెగ్నెన్సీలో ఇక్కడ వెయిట్ ఎక్కువైనప్పుడు దీని మీద వెయిట్ పడి అది ఇంకా ఎగ్జాజరేట్ అయిపోతుంది అనమాట. ఇంకా ఇట్లా అయిపోతుంది. దట్ ఈస్ కాల్డ్ ఎగ్జాజరేటెడ్ లంబార్ లార్డోసిస్. ఇట్లా ఉన్నప్పుడు కూడా ఏమవుతుంది, అప్పుడు ఇంకా ఇట్లా వంగినప్పుడు ఈ నర్వ్స్ అన్నీ కూడా వచ్చే దారులన్నీ కూడా మనకి నారో అయిపోతాయి, సన్నబడిపోతాయి. అట్లాంటప్పుడు ఇంకా పెయిన్ వస్తూ ఉంటుంది. దట్ ఈస్ ఆల్సో వన్ కామన్ కాజ్. ఇంకోటి చూసుకుంటే ట్యూమర్స్ అండి. ఇంకా మిగతా రేరర్ కాజెస్ అంటే ఇంకా కొంచెం రేర్ కాజ్ గురించి మాట్లాడుకుంటే ట్యూమర్స్ లాంటివి, అంటే స్పైనల్ కార్డ్లో ఏమైనా ట్యూమర్స్ ఉన్నాయి, గడ్డలు లాంటివి ఉన్నాయి, ఏమైనా సిస్టులు లాంటివి ఉన్నాయి, అలాంటప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా మిగతా కొన్ని రేరెస్ట్ కాజెస్ చూసుకుంటే దాంట్లో కొన్ని స్పైనల్ కార్డ్లో ఈ సయాటికా వల్ల కొన్ని ఎమర్జెన్సీస్ ఉంటాయండి. దాన్ని కార్డా ఈక్వెనా సిండ్రోమ్ అని, లేదంటే కోనస్ మెడులారిస్ సిండ్రోమ్ అంటాం. కార్డా ఈక్వెనా సిండ్రోమ్ అంటే మన ఏవైతే స్పైనల్ కార్డ్లో నర్వ్స్ అన్నీ మొత్తం వస్తాయో ఇక్కడ మనకి, అవి కాళ్ళకు సంబంధించిన నర్వ్స్ పవర్కి కానివ్వండి, అండ్ ముందుకి ఇక్కడ మనకి బ్లాడర్ యూరిన్ పోయడానికి కానివ్వండి, లేకపోతే మోషన్ పోయడానికి ఆ నర్వ్స్ అన్నీ అక్కడ వస్తాయి. సో లార్జ్ డిస్క్ హర్నియేషన్స్లో ఆర్ ఏవైతే మనకి ఒత్తుపోవడం నర్వ్స్ అన్నీ అక్కడి నుంచి వస్తాయి కాబట్టి అక్కడ ఆ బంచ్ ఆఫ్ నర్వ్స్ అన్నీ ఏదైనా కారణం వల్ల ఒత్తుపోయింది అనుకోండి, లార్జ్ డిస్క్ హర్నియేషన్ ఎగ్జాంపుల్ వల్ల, అప్పుడు మనకి కాళ్ళు చచ్చిపడిపోవడము, రైట్, మనకి పవర్ లేకపోవడం, కాళ్ళు కదలపలేని పరిస్థితి, సివియర్ పెయిన్, ఇంకా రాడిక్యులర్ పెయిన్ సివియర్ ఉంటుంది. 2 sides ఉండొచ్చు, 1 side ఉండొచ్చు. ఆర్ మనకి యూరిన్ కంట్రోల్ తప్పడము, యూరిన్ రాదు అండ్ బ్లాడర్ నిండిపోతూ ఉంటుంది, అండ్ మోషన్ కంట్రోల్ తప్పడం అండి. సో ఇవన్నీ కూడా కలిసి ఒక స్పెక్ట్రమ్ లాగా మనము కార్డా ఈక్వెనా సిండ్రోమ్ అని అనుకుంటాం. సో దిస్ ఇస్ అన్ ఎమర్జెన్సీ. ఇది వన్ ఆఫ్ ద రేరెస్ట్ కాజెస్ అండ్ దిస్ ఇస్ అన్ ఎమర్జెన్సీ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ రూపంలో పెట్టచ్చు. మీకు ఏమైనా సయాటికా ఇష్యూస్ ఉన్నా ఆర్ బ్యాక్ పెయిన్ ఇష్యూస్ ఉన్నా యూ కెన్ రైట్ ఇట్ టు అస్ ఆర్ కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ. స్టే హెల్దీ, స్టే సేఫ్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించింది, మీకు ఏమైనా పనికొచ్చింది అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సో దాట్ మిగతా వాళ్ళకి కూడా మనకి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి పాస్ చేసినట్టు ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్.